ఈరోజు అందరికీ. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అడవిలో క్యాంపింగ్ చేస్తున్నాం. 1 డే, ఒక రోజు అంతా 24 గంటల సేపు. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది. కాళ్ళు నా నేడు కూడా చూసుకోండి. ఆడికొచ్చి 8 టైం కనిపిస్తుంది కదా. ఈరోజు మనం 24 గంటలు ఉంటాం. ఇప్పుడు 8 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల దాకా ఈ అడవిలోనే నేను ఉంటాను. మీకు కనిపిస్తుంది కదా, చుట్టూ అడవే. 24 గంటలు, ఇప్పుడు 8 అయింది. 24 గంటల సేపు నేను అడవిలో ఉంటాను. నైట్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది దేవారం. చూడండి కదా, ఎంత అడవి. ఇక్కడ ఎవ్వరు ఉండరు, ఒక్కరు కూడా ఉండరు. 24 గంటలు రోజు ఇక్కడే క్యాంపింగ్ చేస్తాను. చూపిస్తాను ఎక్కడ క్యాంపింగ్ చేస్తాను కూడా నేను. చూడండి, వచ్చేసాం ఈరోజు. ఇదిగోండి, ఇక్కడ మనం క్యాంపింగ్ చేసేది. అక్కడ మనకు కనిపిస్తుంది కదా మీకు, అక్కడే మన ఈరోజు నైట్ అంతా ఉదయం సాయంత్రం నిద్రపోయేది. నీళ్ళు తాగేదంటే ఈరోజంతా ఏం తిన్నాం. మీరు చెప్పేసానా? అబ్బో, ఇక్కడే ఉండి ఇక్కడ నేను క్యాంపింగ్ చేసేది. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడే నేను ఇక్కడే నిద్రపోయేది. ఇక్కడే పైన ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈరోజు ఇప్పటి నుంచి ఇక్కడే నేను ఉండేది, నిద్రపోయేది. 24 గంటల సేపు నీళ్ళు అంటే తెచ్చుకున్న వాటర్ బాటిల్లో. ఇంక చెట్ల కింద కావాలంటే ఇక్కడ ఎక్కడున్నా చెట్లే, ఇంకా నిద్రపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం అడవి అంతా చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, ఇదే దారి. 24 అవర్స్ ఉన్నదండి మాటలు. ఈరోజు దీంట్లో కొన్ని ఛాలెంజింగ్ కూడా ఉంటాయి, కొన్ని ఇంట్రెస్ట్గా ఉంటాయి. అంతా అడవే. చెరువు ఉంది, అడవి ఉంది. పక్క చెరువు, ఈ పక్క అడవి. శుద్ధంగా అనిపిస్తుంది కదా. టాక్ రౌండ్ వేస్తున్నాం ఇప్పుడు మనం అడవిని. ఉదయం పూట ఎట్లా ఉంటుందో చూడండి. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఉదయం పూట. బా, గాలి మాత్రం బేభత్సంగా వస్తుంది. గాలి బేభత్సంగా. గాలి మాత్రం దుమ్ము దులిపేస్తుంది. గాలి మాత్రం సూపర్గా వస్తుంది. గాలి మాత్రం అసలుకి ఎట్లాగుంది వ్యవహారం. ఇక్కడ చల్లగా ఉంది గాలి. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది.
చూడండి శబ్దం ఎలా కనిపిస్తుందంటే ఒక విధంగా శబ్దం, గాలి ఒక విధంగా వస్తుంది. భయంకరంగా ఉంది శబ్దం కూడా. ఇప్పుడు మనం ఖచ్చితంగా నీళ్ళు తాగాలి. ఈ మంచి నీళ్ళు తాగొచ్చు, చెర్లే కదా, ఖచ్చితంగా తాగొచ్చు చెర్లకి. ఇక్కడ ఇప్పుడు మనం కూర్చుంటున్నాం. తిరిగి తిరిగి కనిపిస్తున్నాయా? ఓకే, బా పడిపోతున్నా. ఓకే, ఇప్పుడు మనం అంతా తిరిగాం కదా. ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, సాయంత్రం దాకా ఈ చెట్టు కింద ఉంటాను నేను. ఈ చెట్టు కింద ఉండి నీళ్ళు అవి గట్టా ఉన్నాయి. నీళ్ళు ఈరోజు ఉపవాసం. ఈరోజంతా మనం ఉపవాసం చేస్తున్నాం. నీళ్ళు తాగేదానికి అక్కడే ఉన్నాయి, చూపించాను కదా. ఆ నీళ్ళు తాగేస్తాం. ఈరోజంతా క్యాంపింగ్ 24 hours ఏం తినకుండా ఉంటా. మీకు కూడా చూపిస్తాను. అడవి అంతా తిరగడం అంటే చిన్న కథ కదమ్మా. మొత్తం గాలి ఎంత వచ్చినా ఆటోమేటిక్గా వేడెక్కిపోతుంది, ఒళ్ళు హీట్ ఎక్కువ ఉంది జామ చెట్లలో. అది అబ్బా చిన్న కథ కాదు. ఇదిగోండి, ఈరోజు నేను ఉదయం సాయంత్రం దాకా మధ్యాహ్నం ఈ చెట్టు కింద ఉంటా. చూడు కనిపిస్తుంది కదా ఈ చెట్టు. ఇది కొంచెం వేప చెట్టు, ఇది కొంచెం చల్లగా ఉంటుంది తేడా. సాయంత్రం వచ్చి మనకు నైట్ వచ్చి మనం నిద్రపోయేది అదిగో మీకు చూపించాను కదా, అక్కడ నిద్రపోతా నైటు. దీంట్లో కొన్ని విషయం చెప్తా. క్యాంపింగ్ ఉందా లేదా, మంట వేసుకోవాలా మంట వేయకూడదా, ఛాలెంజింగ్ ఉండాలి ఖచ్చితంగా. మంట మాత్రం వేసుకోండి. నేను చూద్దాం. మంట వేసుకుంటే అందరు చాలా వరకు మంచిది అంటారు, మంట వేయకుండా చూద్దాం ఒకరోజు. ఓకేనా? ఖచ్చితంగా ఈరోజు అంతా ఇక్కడే. టైం వచ్చి ఎంత 10 అవుతుంది. టైం 10 అవుతుంది. ఓకే, టైం 10 అవుతుంది. మొత్తం ఎంత తిరిగినాం మీకు చూపిస్తాను కదా. ఒక్క అడవిలో రావాలంటే చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎవరైనా ఒంటరికి వస్తే ఖచ్చితంగా భయపడిపోతారు. అందులో చూసారా, మన నైట్ కూడా వెళ్ళింది కూడా మీకు చూపిస్తాను. నేను నైట్ కూడా ఎట్టా తిరుగుతాను అడవిలో, మీకు చూపిస్తాను ఎలాగ ఉంటుందో విషయం నైట్ది. లేదంటే నైట్ ఎక్కడ తిరగకపోతే అక్కడ ఆడ కూర్చొని మీకు చెప్తాను ఎలాగ ఉంటుంది నైట్ క్యాంపింగ్. అదే మంట లేకుండా ఎలాగ వస్తుందో, ఎలాగ ఉంటుందో, ఎట్లా జరగద్దో తెలియదు. మంట మాత్రం వేయను. ఎలా తిరిగి చూద్దాం. ఓకే, టైం వచ్చి 12 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుంది. మిట్ట మధ్యాహ్నం ఎండ ఈడ్చి కొట్టేస్తుంది అసలుకి.
అడవిలో నైట్ నిప్పేసుకోకుండా ఉంటే ఎలాగుంటుందో చూద్దాం. క్యాంపింగ్ అడవిలో అడవి మామూలుగా అంతా నిప్పేసుకుంటారు, మంట పెట్టుకుంటారు, మంట వేసుకొని ఉంటారు క్యాంపింగ్లో. ఇప్పుడు మనం మంట వేసుకోకుండా ఉంటాం క్యాంపింగ్లో. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుంది. మొత్తం చీకటిగా ఉంది. మీకు కనిపిస్తుంది కదా, ఏం కనిపించట్లేదు. నేనేం చేస్తున్నానంటే నైట్ ఇక్కడ చీకటిలు మాత్రం లేవు, నిద్ర వస్తుంది, చల్లటి గాలి తగులుతుంది. అసలు చీకటిలు లేవు ఇక్కడ అడవిలో. సరే, నీకు రేపు ఉదయాన్నే మీకు చెప్తాను లేచి. అడవిలో మాత్రం ఒంటరిగా ఉంటే వాడికి భయం వేసిపోతాడు. ఇంత శబ్దాలు ఉన్నాయి బాబు, చాలా శబ్దాలు ఉన్నాయి. ఎంత వస్తుందంటే గాలి అట్లాగా వస్తుంది, చల్లటి గాలిలాగా ఆ సౌండ్. ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుంది. ఇంచుమించు ఇక్కడి నుంచి మా రోడ్డు వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది. కానీ అక్కడ ఉండే శబ్దాలన్నీ కరెక్ట్గా వినిపిస్తున్నాయి. చాలా క్లియర్ వినిపిస్తుంది మీకు సౌండ్. చూడు, గాలి కూడా సౌండ్ వినిపిస్తుంది కదా, బండ్ల శబ్దం కూడా వినిపిస్తుంది కదా. ఎంత నిశ్శబ్దంగా ఉందంటే అక్కడ నుంచి 1 కిలోమీటర్ నుంచి నేను కిలోమీటర్ ఉన్న శబ్దాలు కూడా వినిపిస్తాయి. అడవుల్లో పక్కన హైవే ఉంటే శబ్దంగా ఉంటాయి. చూసారు కదా. రేపు ఉదయాన్నే మీకు వీడియో చేస్తాను. దీంట్లో నా ఫోన్లో కూడా కొంచెం ఛార్జింగ్ కూడా అట్టట్టు ఉంది. ఉదయం నుంచి ఉన్నాను కదా, అందుకని. సరే, రేపు ఉదయాన్నే కలుద్దాం. నేను ఉదయాన్నే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నేను ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి స్నానం చేసి ఇంకా మామూలుగా వచ్చేసా. నేను 24 గంటలు సేపు ఇక్కడే ఉన్నాను. అదే మంట గింట ఏమి వేసుకోకుండా. ఎట్లాగుందంటే పిచ్చికి నిద్రపోతుంటే ఎవరో పక్కన ఉన్నట్టుగా, తర్వాత వచ్చి గట్టిగా అరుపులు. ఆ ఫోన్ నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, మీకు పైన చెప్పాను కదా. తర్వాత గట్టిగా అరుపులు వినిపించాయి. ఎక్కడ చూసినా సౌండ్లు, చెట్ల సౌండ్లు ఒకటి, గాలి సౌండ్ ఒకటి. అసలుకి రాత్రి మాత్రం నాకు నిద్రే పట్టలేదు. ఎందుకంటే ఖచ్చితంగా నిప్పు వేసుకోవాలి. నిప్పు వేసుకోకపోతే పిచ్చి కళ్ళు ఎవరో ఉన్నట్టుగా, ఎవరు అట్టున్నట్టుగా, అటుపోయినట్టు ఇటుపోయినట్టుగా అసలుకి భలే ఇబ్బంది అవుద్ది. ఇది భలే, అందులో కూడా అడవిలో కదా, అందుకని చాలా ఇబ్బంది అవుద్దబ్బా. నిద్రే లేదు రాత్రి అంతా నాకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం స్నానం చేసి వచ్చాను. ఛార్జింగ్ పెట్టి కూడా వచ్చా. లెక్క బహారం ఛార్జింగ్ అయిపోయింది, కరెక్ట్గా అయిపోయింది. ఉదయం లేదు, చూసేలాగే లేదు. ఇంటికి పోయి ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా స్నానం చేసి ఎట్టా వచ్చా వీడియో కోసం. మీకు చెప్పనాటికి అబ్బా, మీకు ఒక మాట చెప్పాలంటే క్యాంపింగ్లో ఇంకా ఫుల్ ఆకలిగా ఉన్నా. 24 గంటల నుంచి ఏం తినలేదు, నీళ్ళు ఒకటే తాగుతున్నా. మీరు చూసారు కదా, అక్కడున్న చెరువులో నీళ్ళు తాగాను, మీకు చూపించాను కదా. అలాగా తర్వాత వచ్చి ఖచ్చితంగా అడవుల్లోకి ఎక్కడికి వచ్చినా మంట వేసుకోవాలి. ఎందుకంటే మంట వేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఏం ఉండకుండా ఉంటాయి. మంట వేసుకోలేదు కదా నేను రాత్రి అంతా, 24 అవర్స్ రాత్రి అంతా వేసుకున్నా కదా. రాత్రి అస్సలు వేసుకోలే మంట. దానివల్ల ఏం జరిగిందంటే పిచ్చి కళ్ళు, ఎవరో మనిషి ఉన్నట్టుగా అటు తిరిగిన, అక్కడి నుంచి గట్టి అరుపులు. మీకు చూపించాలి కదంటే అదిగోండి, అక్కడి నుంచి అరుపులు కనిపిస్తుంది కదా. అక్కడి నుంచి అన్ని అరుపులు, బీభత్సంగా అరుపులు. సరేనా. మళ్ళా కింద వచ్చి ఈ పక్క కూడా అరుపులే. మీకు చూపిస్తాను. ఈ పక్క ఉంది కదా, ఈ పక్క కూడా అరుపులే. ఎక్కడ చూసిన అరుపులు వినిపిస్తా ఉన్నాయి భయంకరంగా. అందులో భయంకరంగా అరుపులు వినిపిస్తున్నాయి. చిన్నగా అస్సలకి నిద్రే పట్టలేదు. ఏమో గట్టిగా 12 దాటింది, ఇంకా ఏందో వస్తుంది, అర్థం కానలేదు. జింకలో ఏమో తెలియదు కానీ, లేదంటే పందిలో ఏవో కుందేళ్ళు ఒకటి అరుచుకుంటా ఉన్నట్టు, ఏమో తెలియదు కానీ అసలు నిద్ర పట్టలేదు. భలే ఇబ్బంది వేసిపోయింది. మీరు అడవిలో ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా
నిప్పు మాత్రం వేసుకోవాలబ్బా, నిప్పు లేకపోతే దోల తీరిపోద్ది. ఇది క్యాంపింగ్లో నిప్పు లేకుండా వేసుకుంటే పరిస్థితి ఎలాగుంటుందంటే అలాగుంటుంది. క్యాంపింగ్లో నిప్పు లేకపోతే అయిపోద్ది. కానీ చీకటిలు మాత్రం లేవు, చీకటిలు ఏం లేవు, కానీ మాత్రం చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఇబ్బంది వచ్చేస్తుంది, ఎందుకు ఉన్నట్టుగా అక్కడెక్కడ ఉన్నట్టు తిరిగినట్టుగా ఇక్కడ అరుపులు మీకు కొంచెం కొంచెం ఇబ్బందిగా వస్తుంది. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, మంట మాత్రం వేసుకోవాలబ్బా. మంట వేసుకోకపోతే సినిమా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను చూపిస్తా. టైం కూడా వచ్చి కూడా ఎంత అవుతుందంటే, ఎంత టైం కూడా కరెక్ట్గా 8 అవుతుంది. కరెక్ట్గా మనం అనుకున్న దానికి అయిపోయింది. కానీ 1 గంట మాత్రం ఇంటికి పోసి వచ్చా, దానివల్ల లేట్ అయింది. అందుకే ఛార్జింగ్ లేదు కదా ఫోన్లో, అందుకని ఛార్జింగ్ పెట్టుకొని వచ్చి మీతో మాట్లాడాలి కదా. అందుకని ఖచ్చితంగా అబ్బా, క్యాంపింగ్లో మంట ఉండాలి ఖచ్చితంగా. మీరు ఎక్కడ పోయినా, అడవిలో పోయినా, ఎక్కడైనా ఏదైనా ఏం తినాలన్నా, క్యాంపింగ్ చేసుకున్నా ఖచ్చితంగా మంట మాత్రం ఉండాలి. మంట లేకపోతే భలే రిస్క్ అవుద్ది. నిజంగా మీకు పిచ్చి పిచ్చి కళ్ళలో కూడా అనిపిస్తుంది, ఎవరో ఉన్నట్టుగా పక్కన అక్కడక్కడ తిరిగినట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ చూస్తే ఎవరు ఉండరు, కానీ మీకు నిద్ర పట్టదు. అందుకని మీరు ఖచ్చితంగా మంట ఉండాలి. ఇంకా కొరకొని వీడియోలు వస్తాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక రోడ్డు మీద నిద్రపోతారు కదా అందరూ, అలాంటి వీడియోలు కూడా వస్తాయి. ఒక వీడియో చేస్తున్నాను చూడండి, ఎలా క్రేజీగా ఉంటుంది. కొంచెం వీళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో ఒకసారి నేను కూడా చూసి చెప్తాను. ఓకే, బై, సబ్స్క్రైబ్ చేయండి.